నవదీపు నువ్వు అంటున్నావు కదా సమాజానికి ఏం ఉపయోగపడతావు నువ్వు బిగ్ బాస్ పంపిస్తాను. ఇంతవరకు వెళ్ళిన 150 మంది సమాజానికి ఏం ఉపయోగపడ్డారు? బిగ్ బాస్ కొన్ని వాళ్ళందరూ నేరాలు బెట్టింగ్ అప్పులు మోసం చేసిన వాళ్ళు పోలేరా? నేను ఏం మోసం చేసినా నేను ఎందుకు వద్దు? నాకు అదే అధికారం లేదు చెప్పండి. ఒకటి ఇప్పటికైనా నాగార్జున సార్ అండ్ మా టీవీ ఎగ్జామ్ అని రఘు సార్ ఓనర్ గారు ప్లీజ్ ఇప్పటికైనా నేను వస్తే రేటింగ్ వస్తుంది, నా వల్ల ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను బిగ్ బాస్కి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసము, ఫన్నీ కోసం, జనాలు నవ్వుపేయడానికి, ఇంకోటి నా ఫ్యామిలీ కోసం. నాకు దీనివల్ల ఉపయోగపడితే ఒక పేరు వస్తే రూపం వస్తాను ఆలోచనతో నేను ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేసుకుంటూ వచ్చాను. అవమానించడం కరెక్ట్ కాదు, అయిపోయింది. నేను ఇప్పటికి చాలా బాధపడుతున్నాను. ఇప్పటికైనా ఈ వీడియో నాగార్జున వరకు రఘు సార్ వరకు వెళ్తే ప్లీజ్ దయచేసి మా టీవీ వాళ్ళకి చెప్తున్నా, నాకు ఒక్క అవకాశం ఉంది, నేను ఏందో నిరూపించుకుంటాను. బిగ్ బాస్ కోసం నేను రేటింగ్ ఎంత వస్తుంది చూడండి. మీరు అనుకుంటున్నారు కదా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు వేరు, ఉప్పలు బాలు వేరే. నేను అందరిలాంటి ఇవ్వని కాదు, చదువుకున్న సంస్కారం ఉంది నాకు. మా అమ్మ నాయన నేర్పించిన గౌరవాన్ని నేను ఇప్పటివరకు తీయను కూడా. నవదీప్ గారు, నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆఫరు, సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయిలతో తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లో తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో అంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమన్నా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమన్నా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నువ్వేం మనిషివే తల్లి. నీ బతుకు జడా ఛీ. నవదీప్ గారు, మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను ఉప్పల్ వాళ్ళని, ఇద్దరం దమ్ముంటే డిబేట్లో కూర్చుని మాట్లాడదాం. నువ్వేందో నేనేందో తెలుసుకుందాం దమ్ముంటే. నాకు బిగ్ బాస్ అంటే ఒక రెస్పెక్ట్. మా టీవీ అంటే నేను ఇండస్ట్రీ వల్ల రూపాయి తిన్నా, ఒప్పుకుంటా బరాబర్. ఈరోజు మా టీవీ యజమానికి ఒక విషయం చెప్తున్నాను. ఈ నవదీప్ అనే ఆయన బిందు మాధురిని దాంట్లోకి వెళ్ళి ప్లీజ్ దయచేసి శివబాలాజీ గారు బిగ్ బాస్ ఫస్ట్ విన్నరు ఆయన మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు, మీరు అక్కడికి ఎడ్డు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. అక్కడ నుంచి వీళ్ళకు కార్డు తీసేసేయండి. తెలుసు కదా మహారాష్ట్ర కార్డు ఉంటుంది. ఓటే అలాగే నాకు సారీ చెప్పించండి చాలు. ఇంత అన్నందుకైనా నేను చాలా బాధపడ్డా. నా ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేసిండ్రు చాలు. కానీ చాలా బాధపడి ఏడ్చిన. నాకైతే ఇమీడియట్లీ వాళ్ళతో నాకు సారీ కావాలి. వాళ్ళిద్దరిని ఇండస్ట్రీకి వెళ్ళి తీసేయండి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోకండి. బిగ్ బాస్ నాగార్జున సార్ నిజంగా మీకు ఒక పేరు ఉంది, ఒక క్రేజ్ ఉంది. నాకు ఇప్పటికీ నాగార్జున మాట అంటే రెస్పెక్ట్. కానీ ఇలాంటి వాళ్ళని తీసేసేయండి.